చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రాగానే దోచుకోవడం మొదలెట్టేశారని ఆరోపించారు. 10 నెలల చంద్రబాబు పాలన చూస్తే అదే అర్థమవుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ సెల్ సమావేశంలో పాల్గొన్నారు సజ్జల. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. అధికార యంత్రాంగం మాఫియా ముఠాలా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. విశాఖలో అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారని మండిపడ్డారు సజ్జల. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే అన్ని వర్గాలకు సమన్యాయం వచ్చేటట్టు, అన్ని వర్గాలకు సమన్యాయం అంటే ప్రజల్లో ఎంత ఎక్కువ వెనుకబడి ఉంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకురాగలిగి ఆల్రెడీ ముందుకు ఉన్న వాళ్ళకు ఈక్వల్గా సమానంగా నడపగించగలిగితేనే ఆ సమన్యాయం అందుతుంది. అలాంటి ప్రగతికి బాటలు వేసే రకంగా ఉండాలనే కలలు కనడంలో లేదా మాటలు చెప్పడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ముందు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే లేకపోతే అది రాజకీయ పార్టీ కాదు. కానీ చేతల్లో దాన్ని పూర్తిగా 100కు 200% తీసుకురావాలనే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా చేయగలిగిన రాజకీయ పార్టీలు స్వాతంత్రం తర్వాత దేశంలో అతి తక్కువగా ఉంటే విజయవంతంగా 5 ఏళ్లలోనే పూర్తి చేసిన ఘనత ఏ పార్టీకైనా ఉంటుందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇది మన పార్టీ వాళ్ళకే కాదు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు 5 ఏళ్లలో ఏం చేయగలిగాము. 5 ఏళ్లలో ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాక్క కూర్చొని మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా కాలర్ ఎగిరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేదవర్గాలకు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏవి చేయనక్కర్లేదు, వీళ్లకు మాయ మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అనే అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు. అందుకే ఈసారి గతంలో లాగా సాకులు కూడా చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ 10 నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది. హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంకా 5 ఏళ్ళు తనను ఎవరు చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించిన